మే 13 పోలింగ్ అయిపోయిన తర్వాత ఏపీ ప్రజలందరూ కూడా అనుకుంది ఏంటి అంటే ఆ, ఇప్పుడు మన ఓట్లంతా కూడా భద్రంగా రిజర్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఫలితాలు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది, తగు న్యాయం జరుగుతుంది అని అనుకున్నారు. కానీ అప్పుడే క్లైమాక్స్ అయిపోలేదు, మరో క్లైమాక్స్ బాకీ ఉంది అంటూ సజ్జల చేసిన ట్వీట్స్ని మనం చాలా తీవ్రంగా పరిగణించాలి. ఎందుకు అంటే కౌంటింగ్ ఏజెంట్స్కి ఆయన ఇచ్చినటువంటి యొక్క నిర్దేశాలు ఏంటి, వాళ్ళు ఎవరిని కూడా రూల్ కాదు అనేవాళ్ళు మనకొద్దు, దౌర్జన్యంగా మీరు ముందుకెళ్ళిపోండి ఏదైతే అది అని లాస్ట్ క్లైమాక్స్ ఇంకా బాకీ ఉంది అంటూ సజ్జల చేసిన కామెంట్స్ కావచ్చు. సజ్జలే ఈ రకంగా కామెంట్స్ చేస్తే జగన్ రేపు వస్తే ఈ కౌంటింగ్ ఏజెంట్స్కి ఏం చెప్పబోతున్నారు, కొన్ని ప్రాంతాలలో పెట్రోల్ బాంబులు కావచ్చు ఇవన్నీ కూడా రెడీగా ఉన్నట్టు పోలీసు వాళ్ళే చెప్పడం కావచ్చు. ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ కూడా కౌంటింగ్ నుంచి తర్వాత 15 రోజుల పాటు దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. అయితే ఏపీలో జూన్ 4 నుంచి తర్వాత 15-20 రోజుల దాకా ఏం జరగబోతుంది, పోలీస్ నిఘా ఏం చేస్తుంది, అసలు ఎలక్షన్ కమిషన్ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అయితే వీటి మీద మాట్లాడుతున్న మనతో పాటు కేవీవి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సాధారణంగా ఏదైనా రాష్ట్రంలో పోలింగ్ అనేది చాలా ముఖ్యం. అయితే పోలింగ్ కన్నా ముందు మనం దాడులు కావచ్చు, హింస కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తుంటాం. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఇరు వర్గాలు సమంగా ఉన్నప్పుడు ఏమైపోద్దంటే ఇద్దరు కూడా మా ఏజెంట్లు మా పోలింగ్ అని కానీ లేదా వీళ్ళు వాళ్ళకు ఓటేస్తున్నారని చెప్పి యుద్ధాలు జరుగుతుంటాయి, గొడవలు జరుగుతాయి, హింస జరుగుతుంటాయి. కానీ ఆంధ్రాలో కొద్ది ప్రత్యేకంగా పోలింగ్ అయిన తర్వాత హింస స్టార్ట్ అవ్వడం మనం చూసాం. ఎక్కడైతే మార్చల్ల కావచ్చు, తాడిపత్రి కావచ్చు, ఇలాంటి చాలా పలు సందర్భాలు. సో దీన్ని ఎలా చూడాలంటారు? సో క్లైమాక్స్ అనేది సాధారణంగా పోలింగ్ రోజు మాత్రమే ముగిసిపోతుంది అన్ని ప్రాంతాల్లో, కానీ క్లైమాక్స్ ఇంకా బాకీ ఉంది. ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు అసలైన క్లైమాక్స్. దీంట్లో లాస్ట్కి యుద్ధం చేసేనా అంటే వాళ్ళు ఇంతకుముందు సిద్ధం అన్నారు, ఇప్పుడు యుద్ధం చేయాలని చెప్పేసి అంటున్నటువంటి వైసీపీ వాళ్ళకి సంబంధించి కావచ్చు, సజ్జల కామెంట్స్ని ఎలా తీసుకోవాలి, అదేవిధంగా జగన్ రేపు వస్తున్నందుకు రేపు జగన్ వీళ్ళకి ఎటువంటి నిర్దేశం ఇస్తాడని చెప్పేసి అనుకోవాలి, దీన్ని ఎలా చూడాలంటే? సో మీరు చూశారు సార్, అధికారంలోకి రావడానికి వీళ్ళు అసలు ఎన్ని ఎత్తులు కొయ్యెత్తులు పన్నారో మీరు చూశారు. కోడికత్తి డ్రామా ఆడారు. పాపం ఆ కుర్రాడు 5 ఏళ్ళు జైల్లో మగ్గిపోయాడు. సో చివరికి ఎటువంటి అభియోగం లేకుండా 5 ఏళ్ళు అంటే ఇంత వాల్యుబుల్ టైం అండి. అందులోని యువకుడు, ఒక దళిత కుటుంబానికి సంబంధించిన యువకుడు, ఇటు లైఫ్లో సెటిల్ అవ్వాల్సిన వాడు ఆ విధంగా 5 ఏళ్ళు జైల్లో ఉన్నాడంటే సో ఎంత అది బాధాకరం అండి, తల్లిదండ్రులకు కానీ సమాజానికి కానీ కూడా ఎంత. సో అదేవిధంగా అది పెద్దగా రక్తి కట్టలేదు, దానివల్ల పెద్దగా మనకి లబ్ధి లేదని చెప్పి చివరికి సొంత చిన్నాయన్నే చంపేశారు, నిర్దాక్షిణ్యంగా చంపేశారు. సో అది బాగానే రక్తి కట్టింది. కాసేపు నారాసుర రక్త చరిత్ర అన్నారు, కాసేపు ఏమో ఆదినారాయణ రెడ్డి గారు చంపారన్నారు, కాసేపు బీటెక్ రవి గారు చంపారన్నారు. సో ఈ విధంగా రకరకాలుగా అన్నారు. ఒకడేమో బయటకు వచ్చి గుండెపోటు అంటాడు, రకరకాలుగా మళ్ళీ ఒకడేదో రక్తం కట్టుకు అంటారు, తర్వాత గొడ్డల పోటు అని అదని ఇదని. సో ఈ రోజుకి కూడా సొంత తోబుట్టు ఒక ఆవిడేమో ఆల్మోస్ట్ చిన్న ఆయన కూతురు, ఆవిడ తోబుట్టువే కదా, ఆవిడ చెల్లయ్యే కదా, ఇద్దరు మీ ఇంటి ఆడపడుచులే కదా, ఇటు మీ చిన్నమ్మ కానీ. సో బయటకు వస్తుంటే ఈ రోజుకి న్యాయం చేయట్లేదు. ఈ రోజుకి నువ్వు ఎవడైతే ఈ ప్రధాన ముద్దాయి అనుకుంటున్నావు అవినాష్ రెడ్డిని నువ్వు వెనకేసుకొస్తూ ఆ ఎంపీ సీట్ ఇచ్చి మళ్ళీ అతన్ని నగ్గించడం కోసం నువ్వు ఆపసోపాలు పడతా ఉన్నావు. సో కాబట్టి అంటే సొంత కుటుంబానికే ఇంత ద్రోహం చేసిన వ్యక్తి ఇంకా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారండి? ఇప్పుడు ఈ రోజున జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతుంటే మీరు చూశారు, ఎప్పుడైతే పోలింగ్ సర్లీ వన్ సైడ్ జరుగుతుందో, ఇంత హైయెస్ట్ జరిగిందో, నైట్ 12-1 గంట వరకు జరుగుతుందో, పోలింగ్ బూతుల్లో సాధారణంగా కూర్చున్న ఏజెంట్లకు ఈజీగా తెలిసిపోద్దండి, అక్కడున్న ఆర్ఓలకు తెలిసిపోద్ది. ఎందుకంటే మనుషులు వచ్చే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ విధానం కానీ ఓటింగ్ సార్లు ఈజీగా తెలిసిపోద్ది. సో అదంతా కూడా వీళ్ళకి పాస్ ఆన్ చేయడం ఎమ్మటే మీరు చూశారు కదా. మీరు ఇందాక చెప్పినట్టుగా ఇటు మాచర్ల కానీ, ఇటు పొంగనూరు కానీ, ఇటు చంద్రగిరి కానీ, ఇటు తాడిపత్రి కానీ ఏ విధంగా చేశారు, ఎంత హింస చేశారని చెప్పి, తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎంత హింస చేశారు. ఈవెన్ ఈ రోజు కూడా అసలు కుప్పం తీసుకుంటే అదొక శాంతికి మారుపేరు. అది ఆ ఊరి పేరు కూడా శాంతిపురం. చూశారు నిన్న కూడా ఒక 3 వ్యక్తులను ఏ విధంగా వాళ్ళు హింసించారు, కొట్టారు చూశారు.
అసలు కుప్పంలో అసలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, అసలు ఒకళ్ళ జోలికి రారు, ఈవెన్ దుర్భాషలు కూడా ఆడరు. అటువంటి కుప్పాన్ని కూడా వీళ్ళు ఒక రౌడీ రాజ్యంగా మార్చేశారు. సో ఒకటని కాదు, అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా వీళ్ళ యొక్క అవకాశాల కోసం ఏ విధంగా చేశారు చూశారు. ఈ రోజున ఓడిపోతున్నామనే దుగ్ధతోటి ఒక సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న ఒక సలహాదారుడు, అది నువ్వు ఒక పాత్రికేయ రంగంలో ఉన్న వ్యక్తివి, ఎన్నో ఒక ప్రింట్ మీడియా సంస్థల్లో పనిచేసిన వ్యక్తివి నువ్వు, అంటే కనీసం ఒక విజ్ఞత, ఒక నీతి జాతి లేకుండా నువ్వు ఇంత నిర్లజ్జగా ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అంటే ఏమి మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళ సమాజానికి? అంటే ఇప్పుడు చూసుకుంటే టోటల్గా చూసుకుంటే బాబు గారి హయాంలో ఎవరైతే ఫ్యాక్షనిస్టులు ఒకళ్ళిద్దరు మిగిలారో వాళ్ళను కూడా చేయి కలిపి బాయి అనిపించి, సో మొత్తం అసలు రాష్ట్రాన్ని ఆయన ఎంత ఒక కంప్లీట్గా ఒక ఎటువంటి గొడవలు లేకుండా చాలా పీస్ఫుల్గా స్టేట్గా తయారు చేశారు. ఇప్పుడు బిడ్డలు ఇప్పుడు ఆ ఫ్యాక్షనిస్ట్ ప్రాంతాల్లో కూడా వ్యవసాయం డెవలప్ అయింది, వ్యాపారాలు డెవలప్ అయినాయి, ఇండస్ట్రీస్ వచ్చినాయి, ప్లస్ వాళ్ళ బిడ్డలు కూడా చక్కగా ఐటీ సాఫ్ట్వేర్ రంగాల్లో చదువుకుని దేశ విదేశాల్లో సెటిల్ అయ్యారు. సో అసలు మర్చిపోయారు. సో మీరు చూస్తూ ఉంటారు, ఏదో నిద్రపోతున్న సింహాన్ని జూలు పట్టుకుని లాగి మనకు దాన్ని నిద్ర నుంచి లేపినట్టుగా అసలు నిస్తేజమై. నేను చాలామంది ఫ్యాక్షనిస్టులతో కూడా మాట్లాడాను. ఇంకేం చేస్తాం సార్, ఫ్యాక్షనిస్టు అసలు ఎవడో పిలుస్తుంటే కూడా రావట్లేదు, ఎవడ పనులు వాళ్ళు చేసుకున్నారు, ఎవరో ఈ గొడవలు వద్దని చెప్పి అంతా కూడా కామ్ అయిపోయారు. అంటే ఒకప్పుడు పాపం రాయలసీమ రత్నాలసీమగా ఉండే రాయలసీమ రాళ్ళసీమగా ఉండేది. ఈ ఏదైతే ఈ యొక్క పెత్తందారులో ఈ ఫ్యాక్షనిస్టులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పాపం అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉండవు. ఏదో పిలిచి రోజుకి ఏదో కొంచెం డబ్బులు ఇచ్చి కాస్త మందు పోసి కాస్త మొక్కలు పెట్టి కాస్త భోజనం పెడితే వీళ్ళు వెనకాల తిరిగేవాళ్ళు, వాడిని చమ్మన్నవాడిని చంపేవారు, కొట్టమని కొట్టాడు. సో కాలక్రమంలో వాళ్ళ బిడ్డలు కూడా చదువుకోవడం, వాళ్ళు కూడా మంచి పొజిషన్కి వెళ్ళడం, వాళ్ళు లక్షల్లో సంపాదించడం, అది కూడా బాబు గారి దయ వలన, ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో ఆయన తీసుకొచ్చిన ఏదైతే డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ వలన కూడా, ఆయన తీసుకొచ్చిన కాలేజెస్ వలన కానీ. సో అటువంటి దాన్ని మళ్ళీ నువ్వు పూర్తిగా నిస్తేజమైపోయింది, ఇంకా ఫ్యాక్షనిజం, రౌడీజం, గూండాయిజం ఏపీలో లేదన్న దాన్ని మళ్ళీ మీరు నిద్రావస్థకి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ దాన్ని లేపి కూర్చోబెట్టి మొత్తం అక్కడెక్కడని కాదండి, ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే చూసుకురా ఎంత పీపుల్, చాలా కామ్ గోయింగ్ పీపుల్, చాలా మా అవుతుంది అరుచుకుంటారు కాసేపు. అటువంటిది అసలు గొడవలు కొట్లాట్లు అచ్చులు ఉండవు. అటువంటిది చూశారు అనంతబాబు ఏ విధంగా డ్రైవర్ని చంపేశాడు. ఈవెన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వీళ్ళంతా కూడా ఏంటంటే అసలు ఒక పీస్కి మారిపోయారు ఇవన్నీ. సో శాంతి అంటే ఎన్ని ఏరియాలు, అటువంటి ఏరియాలు మొత్తం నువ్వు పులివెందలా తయారు చేసావు. ఈ రోజును కూడా వీళ్ళు ఏదో విధంగా ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఎంప్లాయీస్ అందరూ వన్ సైడ్ ఓట్ చేశారండి. దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కంకణం కట్టి 4-5 నెలల నుంచి ఇక్కడ వాళ్ళు పనిచేసి వర్క్ చేసి వాళ్ళ వ్యాపారాలు ఉద్యోగాలు అన్నీ వదులుకొని పిల్లా జల్లా వచ్చి వర్క్ చేశారు. ఇటు ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ వన్ సైడ్ ఓటు చేశారు. అన్ని వర్గాలు విసిగి వేసారిపోయారు, మీ వల్ల నలిగిపోయారు. మీ ల్యాండ్ శాండ్ వైన్ మాఫియా వల్ల అందరూ నలిగిపోయారు. ఎన్నో కుటుంబాలు ఎన్నో పుస్తకాలు దిగిపోయినాయి. నువ్వు చేసే ఇలీగల్ లిక్కర్ బిజినెస్లో ఎంతోమంది పశువుతాళ్ళు దిగిపోయినాయి. ఇప్పటికీ కూడా 5-6 లక్షల మంది చనిపోయారని చెప్పి మెడికల్ రిపోర్ట్లు చెబుతున్నాయి. ఇప్పటికీ ఉన్నవాళ్ళు జీవోత్సవాల్లో బతుకుతున్నారు. నీ మందు తాగిన వాళ్ళు ఏమో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికీ చాలామంది లివర్ సిరోసిస్ తోటి, హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లమ్స్తో పాటుపడుతున్నారు. ఇంకా ఎన్ని లక్షల మంది చనిపోతారో తెలియదు. సో నీవు వచ్చిన తర్వాత ఆంధ్రాలో ఉన్న హాస్పిటల్ కానీ తెలంగాణలో ఉన్న హాస్పిటల్ కానీ పేషెంట్లు, ప్రియతమైన పేషెంట్ల యొక్క సంఖ్య పెరిగిపోయింది. సో ఇప్పుడు కూడా వీళ్ళు ఇన్ని జరిగినా సరే, సో ప్రజలు మనల్ని తిరస్కరిస్తున్నారు, ప్రజలు వద్దనుకుంటున్నారు. మనం చేసిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ ఒక ఇండస్ట్రీస్ తీసుకురాలేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక సంపద సృష్టించలేదు, ఒక పోలవరాన్ని ఫినిష్ చేయలేదు. సో ఇన్ని చేసిన తర్వాత కూడా ఆ రాజకీయంలో కేవలం వాళ్ళు దంచుకో దోచుకో దోపిడీకి అలవాటు పడ్డ ఈ మానవ మృగాలు ఏవైతే ఉన్నాయో, ఈ అలీబాబా 40 దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఏ రోజు కూడా ప్రజల గురించి కానీ ప్రజల సంక్షేమాన్ని కానీ కూడా ఆలోచించలేదు. ఏదో బటన్ నొక్కాను నాకు ఓటేయమంటే బటన్ ఏమి నొక్కాను? ఇంత సంపదను దోచేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేసి, ఏదో అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చేసి, దొరికిన కాడల్లో అప్పులు తీసుకొచ్చేసేసి, ఉన్న ఆస్తులన్నింటినీ కుదవబెట్టేసేసి, రేపొద్దున ప్రజల ఆస్తులను కూడా దొబ్బేయడానికి నువ్వు ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి, రేపొద్దున ప్రజల ఇళ్ళు, ప్రజల ఆస్తులు, ప్రజల పొలాలను కూడా కొట్టేయడానికి
నువ్వు ప్లాన్ చేసుకున్నావు, ప్రజలు మేల్కొన్నారు, మీకు ఎగ్నెస్ట్గా వేశారు. సో ఇప్పుడు కూడా ఏదో విధంగా ఈ పోలింగ్ బూతుల్లో అలజడి సృష్టించి, ఇప్పుడు మీరు చూశారు సజ్జల మాట్లాడే తీరు చూస్తే అదేదో సినిమాలో ఒక పాట ఉంటుంది, నాకు రాముడు లాంటోడు వద్దు, నాకు శ్రీకృష్ణుడు లాంటోడే కావాలి, లేకపోతే నాకు రావణాసుడు బ్యాడ్ బాయ్సే కావాలంటాడు. ఇప్పుడు వీళ్ళు బ్యాడ్ బాయ్సే కావాలంటున్నాడు. చూశారు కదా, ఎవరే తప్పుగా కూర్చుని చాలా డీసెంట్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, మీరు జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతాడు ఎవడన్నా జాగ్రత్తలు. ఇప్పుడు బాబు గారు ఏం చెబుతున్నారు, బాబు గారు యొక్క మాట ఎలాగుంది, వాళ్ళ మాట ఎలాగుంది, అదేం కుదరదు, ఎవరికి భయపడినోడు, అసలు ఎవరిని లెక్క చేయనోడు, చట్టాన్ని గౌరవించనోడు, ఈసీని గౌరవించనోడు, ఆపోజిట్ క్యాండిడేట్ని గౌరవించినోడు, ఆపోజిట్ నాయకులను గౌరవించినోడు, ఆపోజిషన్ పార్టీస్ యొక్క వాళ్ళ యొక్క ఎవరైతే కార్యకర్తలను గౌరవించినోడు. సో కరడు కట్టిన తీవ్రవాదుల్ని, కరడు కట్టిన నేరస్తుల్ని కూర్చోబెడదామని చెబుతున్నాడు. అయితే ఇప్పుడు సజ్జల ఆ మాటలు అన్నారు, మనం విన్నాం. అయితే జగన్ రేపు రాబోతున్నాడు అనేది సంకేతాలు అయితే అందుతున్నాయి. జగన్ వచ్చిన తర్వాత ఈ కౌంటింగ్ ఏజెంట్స్కి ఎలాంటి నిర్దేశాలు ఇవ్వబోతున్నాడు అనుకోవచ్చు. నిజంగా జూన్ 4వ తారీఖు ఏం జరగబోతుంది అనేది పూర్తి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏపీ వైపే కన్ను చూపిస్తుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు అనేది ఎన్ని రాష్ట్రాల్లో జరిగినా సరే పోలింగ్ శాతం అనేది 82% రావడం అనేది ఒక అద్భుతం. అది ఈసీ కూడా చెప్పింది దాని గురించి. ఇప్పుడు జూన్ 4వ తారీఖున కౌంటింగ్లో చాలా పెద్ద విధ్వంసం జరగబోతుంది. కౌంటింగ్ డే నుంచి మళ్ళీ 15-20 రోజుల దాకా ఈ యొక్క విధ్వంసం జరగబోతుందని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళకి ఒక ఉత్తర్వులు ఇచ్చింది. సో ఇప్పుడు జూన్ 4న ఏం జరగబోతుంది, జగన్ ఏం చెప్పబోతున్నాడు అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు జగన్ ఇక్కడున్నా లండన్లో ఉన్నా కూడా అక్కడి నుండి ఆపరేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏదైతే సజ్జలు మాట్లాడినా, పేరు నాన్న మాట్లాడినా, ఎక్స్ వై ఎవరు మాట్లాడినా కూడా ఇది కంప్లీట్గా అతని ఆదేశాల ప్రకారం జరుగుతున్నాయి. అతని ఆదేశాలతోటి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో మీరు చెప్పినట్టుగా ఇంకా ప్రత్యక్షంగా అతను ఇక్కడ మన లోకల్గా మనకి స్టేట్లోకి వచ్చి కూర్చున్నాడంటే ఇంకా కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టే వీళ్ళందరికీ, ఎవరైతే వాళ్ళ యొక్క ఎలక్షన్ ఏజెంట్స్ ఉన్నారో, వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో, ఇంకా ప్రీతంగా వాళ్ళని ప్రొవోక్ చేస్తారు. ఇప్పుడు మీరు చూశారు గత 5 ఏళ్లుగా ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగినా, టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినా, లోకేష్ గారి మీద దాడి జరిగినా, ఇటు బాబు గారి మీద దాడి జరిగినా కూడా కనీసం ఈవెన్ రాష్ట్రంలో ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎంతోమంది అమాయకులు బలి అయిపోయినా, ఈవెన్ తన సొంత ఇలాకాలో ఒక దళిత మహిళని, పశువులు కాసుకున్న పశువుల కాపర్ని అత్యంత ఘోరాతి ఘోరంగా ఆవిడని మానభంగం చేసి చంపేస్తే కూడా పన్నెత్తు మాట అనలేదు ఈ యొక్క ముఖ్యమంత్రి. సో డెఫినెట్గా అతని ఎఫెక్ట్ ఉంటుంది, అతని ప్రభావం ఉంటుంది. అతను వస్తే కూడా అతను ఓటమిని జీర్ణించుకోలేని వ్యక్తి. ఇన్ని రోజు ఆడిందే ఆట పాడిందే పాట చేశాడు కాబట్టి సో డెఫినెట్గా ప్రొవోక్ చేస్తాడు. ఇటు ప్రతిపక్ష నాయకులు, ఇటు బాబు గారు అవనివ్వండి, లేకపోతే పురంధేశ్వరి గారు అవనివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ అవనివ్వండి, వీళ్ళకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. సో ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా అప్రమత్తంగా ఉండాలి. సో అవసరమైతే బ్యాలెట్ల బాక్సులు మారుస్తాకు చూస్తారు, లేకపోతే ధ్వంసం చేస్తాకు చూస్తారు. సో ఈవెన్ నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పటికే ఏదైతే ఈ యొక్క కూటమి యొక్క సంబంధించిన కార్యకర్తలు ఉన్నారో, కూటమికి సంబంధించిన ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా రకరకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నారని, రకరకాలుగా డబ్బు దశకం చూపించి లొంగ తీసుకోవాలని కూడా చేస్తున్నారని. సో కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కూడా. చాప కింద నీరులా వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇటు బాబు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ, వాళ్ళకి సంబంధించిన ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా చాలా అప్రమత్తంగా, మీరు చెప్పినట్టుగా ఈ 4 రోజులు కూడా ఇది వీళ్ళకి ఒక యజ్ఞం లాంటిది. ఈ 4 రోజులు కూడా ఇది వీళ్ళకి ఒక విధంగా పరీక్ష ఇది. సో కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి నిమిషం కూడా ఏమరపాటు లేకుండా చూసుకోవాలి. వాళ్ళు ఏదో విధంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి, తమ్మిన బిమ్మన చేసి, ఏదో విధంగా ఇప్పటికే చూస్తున్నాము కొంతమంది ఆర్ఓలు కూడా కావాలని చెప్పి అక్కడ సమస్య సృష్టించడం కోసం కొంతమంది మమ్మల్ని విధుల నుంచి పంపించేయండి అంటున్నాడు. అసలు ఆఫీసర్గా ఒకసారి చేసినప్పుడు ఎలా విధుల నుంచి వెళ్ళిపోతాడు? సో మొత్తం నువ్వు వదిలేసాయి, నీ జాబే వదిలేసాయి, ఇంకా ఫర్దర్గా కూడా నువ్వు జాబ్ చేయకూడదు. సో ఇదంతా ఏంటంటే ఒక గేమ్ అండి, మైండ్ గేమ్ అండి. ఇప్పటికే కొంతమంది వాళ్ళ తొత్తులు ఉన్నారు, ఇప్పటికే వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పటికే చేస్తున్నారు. మీరు చూశారు ఈ యొక్క బ్యాలెట్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఉందో దాంట్లో ఆ సీల్ లేకపోతే, సైన్ లేకపోతే దాన్ని రిజెక్ట్ చేయమని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు, ఈసీకి వెళ్ళారు. సో అది హైకోర్టు తిరస్కరించింది, ఇటు ఈసీ కూడా తిరస్కరించింది. సో ఎలక్షన్ ఏ విధంగానైనా సరే ఎలక్షన్లో గొడవలు చేశారు, ఎలక్షన్ తర్వాత గొడవలు చేశారు, ఇంకా కౌంటింగ్ రోజును కూడా ఈ విధంగా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ కొంతమంది ఏదో మారణాయుధాలు రెడీ చేసుకున్నారని,
పెట్రోల్ బాంబులు రెడీ చేశారని చెప్పి, విధ్వంసానికి రెడీగా ఉండమన్నారని. సో ఎక్కడైతే వీళ్ళకి సంబంధించిన క్రిమినల్స్ ఉన్నారో, ఎక్కడైతే వీళ్ళకి సంబంధించిన ఈ రౌడీలు గూండాలు ఉన్నారో, ఇంతకాలం పెంచి పోషించారో, ఇప్పుడు చాలామంది ప్రతి చోట, ఇప్పుడు మాచర్లో కూడా తీసుకుంటే త్వరగా కిషోర్ అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ విధంగా ప్రతి చోట కూడా వీళ్ళకి ఒక గ్యాంగ్ లీడర్సు, వాళ్ళ అనుచరులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారని, వాళ్ళందరినీ కూడా సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. కాబట్టి కేంద్ర బలగాలు కూడా అవసరమైతే అదనంగా రావాలి. సో కేంద్ర హోంశాఖ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఈసీ దృష్టి పెట్టాలి, సో లోకల్ యంత్రాంగం పెట్టాలి. సో ఇంకా కూడా ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా కొంతమంది దీనికి సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్లు కూడా అటు వాళ్ళకి బాసటగా ఉన్నారా వైసీపీకి అని కూడా చూసి అటువంటి వాళ్ళు ఉంటే కూడా విధుల నుంచి తప్పించాలి. ఇప్పటికే చాలామంది డిమాండ్ ఏంటంటే ఈ యొక్క సిఎస్ని జవహర్ రెడ్డి గారిని, ఆల్రెడీ జవహర్ రెడ్డి పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయాడు అతను. ఈ యొక్క అసైన్డ్ భూములు అవి ఇవి దగ్గర 800 ఎకరాలు కొన్నారని చెప్పి అన్నీ కూడా అవి చాలా ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. ఇతను ఏదో మేకపోతు గంభీరంగా నేను ఏదో కేసులు పెడతాను, వాళ్ళ మీద పరువు నష్టం కేసేస్తాను అంటున్నాడు, కానీ దాన్ని ఖండించట్లేదంటే ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. సో కాబట్టి ఇటువంటి వ్యక్తి నిజంగా న్యాయం చేస్తాడా, ఇతని వ్యక్తి న్యూట్రల్గా ఉంటాడా, లేకపోతే ఇతను ఆల్రెడీ ఇప్పుడు ఉన్నట్టుగానే వన్ సైడ్ ఫేవరిజం చేస్తాడు, కాబట్టి ఇతను కూడా తప్పించాలి. రెండోది ఏంటంటే ఇది డెఫినెట్గానే ఒక టెస్టింగ్ టైం అండి. ఇటు ఏదైతే ఈ కూటమి ఉందో, కూటమి వాళ్ళకి టెస్టింగ్ టైం కాబట్టి, సో ఇన్ని రోజులు జరిగిన ఎత్తు ఒక ఎత్తు, సో కాబట్టి ఇది ఒక ఎత్తు, కాబట్టి ఆల్రెడీ వీళ్ళు ప్రొవోక్ చేయడం మొదలుపెట్టారు కాబట్టి, సో రేపో మాపో రావణాసురుడు రాష్ట్రానికి వస్తున్నాడు కాబట్టి ఆ రావణాసురుడి చర్యలు ఎలా ఉంటాయో కూడా మనందరికీ తెలుసు కాబట్టి, సో డెఫినెట్గా ఈ యొక్క ప్రతిపక్ష కూటమి కార్యకర్తలు కానీ, వాళ్ళ యొక్క చీఫ్ ఏజెంట్స్ కానీ, వాళ్ళ జోనల్ ఏజెంట్స్ కూడా కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి. సో ఏదైతే బాబు గారు ఈ రోజున మీటింగ్ పెట్టాలనుకుంటున్నారో 31వ తారీఖుని వాళ్ళకి దిశ నిర్ధారణ చేయడానికి, అలాగే 1వ తారీఖుని కూడా జోనల్ ఏజెంట్స్తో కూడా ఉంది. వాళ్ళందరూ కూడా గట్టిగా ఏ విధంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని కూడా వాళ్ళకి ట్రైన్ చేయాలి. అనుక్షణం ఈ మిగతా నాయకులు సీనియర్స్ కానీ, ఈ పోటీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కూడా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఎక్కడైతే ఈ యొక్క ఉన్నాయో ఆ ఏరియాలో తిరుగుతూ ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నా ఎప్పటికప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తూ, ఎవరైనా కొత్త వ్యక్తులు ఎక్కడైనా తారసపడ్డా కూడా ఏమంటే ఆ కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయడం కానీ, వాళ్ళని ప్రశ్నించాలి, ఎవరు మీరు ఎందుకు వచ్చారని చేయడం మంచిది. ఎందుకంటే మనం చూసాం, ఎన్నో సందర్భాల్లో చూసాం, పక్క రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి ఏ విధంగా దొంగ ఓట్లు వేశారు, ఏ విధంగా దొంగ ఐడీలతోటి పుష్టించి గత 5 ఏళ్ళుగా ఏ విధంగా వాళ్ళు చేశారో చూసాం. ఈవెన్ లోకల్ ఎలక్షన్లో కానీ, పంచాయతీ ఎలక్షన్లో కూడా వాళ్ళు ఏ విధంగా వన్ సైడ్ ఎలక్షన్ చేసుకున్నారో చూసాం. కాబట్టి ఈ కౌంటింగ్ అనేది నిజంగానే ఇది ఒక అగ్ని పరీక్ష ఈ ఏదైతే ఇప్పుడు ఈ కూటమి సభ్యులకి. సో వీళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, అప్రమత్తంగా ఉండి డెఫినెట్గా విజయం అయితే వీళ్ళదే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకుండా, ఈ యొక్క వైసీపీ నాయకులకి కూడా ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఏమరపాటు లేకుండా ఉండాలని, ఈ రాష్ట్రానికి పట్టిన ఈ 5 ఏళ్ల నాటి శనిని వదిలించాలంటే ఈ 4 రోజులు కూడా చాలా కీలకం. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా మనం ఏదైతే మన కనుపాపను ఎలా విధంగా కాపాడుకుంటామో అదేవిధంగా ఈ యొక్క బ్యాలెట్ బాక్స్ని కాపాడుకోవాలని, కార్యకర్తలను కాపాడుకోవాలని, ఆ ఏజెంట్ని కాపాడుకోవాలని, ఎటువంటి ప్రలోభాలకి లోన్ అవ్వకుండా, ఎటువంటి ప్రలోభాలకి వీళ్ళు ఛాన్స్ ఇవ్వకుండా, సో ప్రతి అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా నేను ఈ యొక్క వీళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కేంద్ర బలగాలు కావచ్చు, ఇక్కడ ఉన్న ఈసీ కావచ్చు, తగు చర్యలు తీసుకొని శాంతి భద్రతల నేపథ్యంలో కౌంటింగ్ కావచ్చు, తదుపరి రోజుల్లో కూడా శాంతి భద్రతలు నెలకొల్పాలని చెప్పి కోరుకున్నాం. నమస్తే. నమస్తే అండి.